దర్శిలో వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ తరఫున ఉన్నటువంటి గుట్టుపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? ఎవరు గెలిచే అవకాశం? నాకు తెలిసినంత వరకు అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న టైం నుంచి వాళ్ళు సేవలు చేస్తున్నారు కానీ రూపాయి ఇస్తారు. ఆ గొట్టిపాటి లక్ష్మి ఎవరో తెలియదు. ఈ రోజు వస్తుంది, రేపు పోయిద్ది. వీళ్ళు స్థానికంగా 20-25 సంవత్సరాల నుంచి పరిచయస్తులు, అందరికీ అందుబాటులో ఉంటారు. ఏ ఇబ్బంది వచ్చినా అందరికీ ఆదుకుంటారు. సరే, మాటతీరు కానీ పనితీరు కానీ ఎలా ఉంటుంది అంటారు? బూచేపల్లి కుటుంబానికి ఇంటికి వెళ్ళి సహాయం కావాలని అడిగితే ఖచ్చితంగా చేస్తారు. ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరైనా ఇబ్బంది అని పోతే గ్యారంటీ వాళ్ళు సాయం చేస్తారు. సరే, వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది అంటారు? ప్రజల ఆదరణ కూడా ఉందంటారా? నెంబర్ 1 ఉంది, ఉండబట్టే కదా వాళ్ళకి సీట్ ఇచ్చింది. ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టి వాళ్ళకి సీట్ ఇచ్చారు. ఆదరణ లేని వాళ్ళు సీట్ ఇవ్వలేదు కదా. అంటే గొట్టిపాటి లక్ష్మి గారు కూడా వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు కూడా ఎక్కడ ఎప్పుడు చేయలేదు. గత 30 సంవత్సరాలప్పుడు అద్దంకి నియోజకవర్గంలో తాళ్ళూరు ఒక భాగం, కొంత భాగం, ముల్లమూరు కొంత భాగం కలిసి ఉంది. అక్కడ చేశారు కానీ దర్శికి వాళ్ళకి ఎలాంటి సంబంధమే లేదు. దర్శిలో ఎలా ఉంటుంది? ఎలాంటి ఏముంటుందో ఖచ్చితంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా. ఆయన చేసిన నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికి ఎవరు గుండెలు మిచ్చి చేసుకుని మాకు చేరలేదని చెప్పమను, ప్రతి ఇంటికి చెందినవి. ఆయన చేసిన పథకాలు ఆ రోజు సోమరపోతులాండు, ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయనకి మించి పథకాలు వరాలు జల్లు గురిపెత్తడం. మరి ఆయన ఎట్టెత్తడం మాకు అర్థం కావట్లేదు. జనసేన టీడీపీ బీజేపీ కలిసి వచ్చినా, ఇంకా 4 పార్టీలు కట్టగట్టుకొని వచ్చినా వాళ్ళకి ఇప్పటికే పొత్తులు బోలా సీట్లు కాడ ఇప్పటికే గోలగోలు చేసుకుంటున్నారు. అవన్నీ జరిగే పని కాదు. ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఎంతమంది ఏకమై వచ్చినా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు. దర్శిలో వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం అంటారు? శివప్రసాద్ రెడ్డి. ఎందుకని అంటారు? ఆయన మొదటి నుంచి ఉంటున్నాడు, లోకల్, తర్వాత మంచి వ్యక్తి, కొంచెం కరెక్షన్ లేని వ్యక్తి. సార్, ఎలా ఉంటుంది సార్ మాటతీరు కానీ పనితీరు కానీ శివప్రసాద్ రెడ్డి? బాగానే ఉంటుంది సార్. సమస్య ఉందని వెళ్తూ చేస్తారంటారు? చేస్తారు. ఎవరు గెలిచే అవకాశం? శివప్రసాద్ రెడ్డి గెలుస్తారు. ఎందుకని ఆయన ఎందుకు కావాలనుకుంటున్నారు? అంటే ఆయన మొదటి నుంచి స్థానికుడు, ఇక్కడే ఉంటున్నాడు, కొంచెం సేవ చేసేవాడు, కొంచెం మామూలుగా ఈ స్వచ్ఛంద సంస్థలు కొంచెం నడుపుతా కొంచెం ఇక్కడ చేస్తాను. ఆమె కూడా చేస్తాను. వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి కూడా అది చేస్తాను. దర్శిలో వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి వచ్చే అవకాశం? శివప్రసాద్ రెడ్డి ఇదివరకు పాతోడు, స్థానికుడు, ఎవరు చెప్పినా వింటాడు. ఆమె కొత్త మనిషి కాబట్టి ఆమెకు ఎవరు తెలీదు. రేపు ఏదైనా పని కావాలంటే ఇంటికి వెళ్తే చేస్తాడు శివప్రసాద్ రెడ్డి. ఆమె 7 ఆఫీస్ పెడుతుంది, ఇంకా 7 కరోనా పెడుతుంది. మళ్ళీ ఆమె వస్తే చేస్తానంట కానీ ఏం చేయలేడుగా. ఇవాళ శివప్రసాద్ రెడ్డి కానీ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళొచ్చు. మనం మాట్లాడే అవకాశం మనకుంది. అది సమస్య ఉందంటే చేస్తారు వీళ్ళు. చేస్తారు శివప్రసాద్ రెడ్డి చేస్తారు. ఓకే, వాళ్ళ మాటతీరు కానీ పనితీరు కానీ ఎలా ఉంటుంది బాబాయ్? వాళ్ళ పనితీరు మాటతీరు ఎలా ఉంటుంది? ప్రస్తుతానికి బాగానే ఉంది. చెబితే అంటాడు, చేస్తాడు కూడా. ఇంకా ఏమో కూడా అందరికి మనిషి. ఆమె పోయినప్పుడు అందరికి ఏదైనా సాయం చేయటం, ఏదైనా లేబర్ పోయినా మంచి పోయినా పరుగుతారు. వెంకాయమ్మ సాయం చేస్తుంది. అన్నీ బాగానే ఉంది. ఈసారి శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు. 3 భాగాలు. సీఎం జగనే, అంగేమిటి తిరగలేదు. మరి మా జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తున్నారు. జనసేన ఏమి లేదు. అది జనసేన పవన్ కళ్యాణ్ మాత్రం కాకపోతే ఈయనకి అనుకోనా కానీ పార్టీ పరంగా ఏమి లేదు. ఎక్కడ ఏమి రాదు. బూచేపల్లి అయితే ఇబ్బంది లేదు. ఏదో బాగానే చేస్తాడు. ఊర్లో తిరగడం కానీ ఏమన్నా పిలవడం రావడం కానీ బాగానే చేస్తాడు. బాగానే ఉంటుంది. ఇబ్బంది లేదు. చేస్తాడు. వస్తాడు, ఊర్లోకి వస్తాడు, గుళ్ళకి ఏమన్నా కావాలన్నా సహాయం చేస్తాడు. ఇబ్బంది లేదు. బాగానే చేస్తాడు. ఇబ్బంది లేదు. బూచేపల్లి జగన్. ఎందుకంటే ఆయన చేసే పథకాలు బాగానే ఉన్నాయిగా. జనసేన టీడీపీ కలిసి వస్తున్నారు. కలిసి వచ్చినా జగన్ మించిన వాళ్ళు ఎవరు అంటారు?